కాళేశ్వర క్షేత్రం మరోసారి ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతుంది. 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు సరస్వతి అంత్య పుష్కరాలు ఘనంగా నిర్వహించబోతున్నారు. అసలు ఈ సరస్వతి అంత్య పుష్కరాల్లో ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి భక్తులు తరలి వస్తుంటారు, భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరస్వతి అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక అలంకరణలతో ప్రాంతం కొత్త శోభను సంతరించుకుంది. గత ఏడాది సరస్వతి పుష్కరాలు మే 15 నుంచి 26న ప్రారంభ పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు అంత్య పుష్కరాల కోసం అధికారులు అద్భుతమైన సెట్టింగ్స్ తో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో త్రివేణి సంగమ దినంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన క్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ నెల 21 నుండి జూన్ 1వ తారీఖు వరకు సరస్వతి నది అంత్య పుష్కరాలను అంగరంగ వైభవంగా చేయడానికి నిర్వహించడం జరుగుతుంది. 12 రాశులు, ఆ 12 రాశులకు 12 నదులకు ఒక్కొక్క రాశికి ఆ రాశులకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ఆది పుష్కరాలుగా, బృహస్పతి ఒక రాశి నుండి ఇంకో రాశికి ప్రవేశించే సమయాన్ని అంత్య పుష్కరాలుగా నిర్వహించడం జరుగుతుంది. చివరి 12 రోజులు మేషరాశి నుండి మొదలుకొని మీనరాశి వరకు 12 రాశులకు కూడా ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం ఉంటుంది. దాంట్లో మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు అది సరస్వతి నది పుష్కరం. మిథున రాశి నుండి కర్కాటక రాశి ప్రవేశించే చివరి 12 రోజులు అంత్య పుష్కరాలు అన్నమాట. ఈ మొదటి 12 రోజులు అలాగే చివరి 12 రోజులు కూడా చాలా విశేషం. అంటే పుష్కరుడు బృహస్పతి ఆవాహన జరిగినప్పటి నుంచి 12 రోజుల పాటు 3,000,000 దేవతలన్నీ కూడా పుష్కర స్నానం ఆచరిస్తారని శాస్త్రం. 365 రోజులు ఉండే పుష్కరాల్లో మధ్యాహ్న కాలంలో పుష్కర సమయంలో పుష్కరుడు ఉంటాడు. కానీ మొదటి 12 రోజులు చివరి 12 రోజులు పుష్కరుడు ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా ఉంటారు. కాబట్టి ఈ కాలంలో స్నానం ఆచరించడము, అలాగే పితృదేవత పిండ ప్రదానం చేయడము, తిల తర్పణాలు చేయడము చాలా విశేషం. కాబట్టి ఈ చివరి 12 రోజులుగా పుష్కర స్నానం ఆచరిస్తే మొదటి 12 రోజులు చేసినటువంటి ఫలితం కూడా ఈ చివరి 12 రోజులు కూడా దక్కుతుందని విశ్వాసం. దాంట్లో ఈ క్షేత్రంలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి నదులు కలిసి ఉండడం చేత ఈ క్షేత్రానికి 3 పుష్కరాలు కూడా రావడం విశేషం. ఒక నదిలో పుష్కర స్నానం ఆచరిస్తేనే చాలా విశేషం. అలాంటి త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరిస్తే కనుక 1,000,000 యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ క్షేత్రంలో పుష్కర స్నానం చేయడం వల్ల మన పాపాలన్నీ కూడా నివృత్తయి శివ సాహిత్యం పొందుతాం. కాబట్టి పుష్కర స్నానం చాలా విశేషం. ఒకటే ప్రాణవాటపైన 2 శివలింగాలు, కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు. కాలుడు అనగా యమధర్మరాజు, ముక్తేశ్వరుడు అనగా స్వయంభూ శంకరుడు. ఒకటే ప్రాణవాటపైన 2 శివలింగాలుగా వెలిసినటువంటి క్షేత్రం ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి క్షేత్రం. కాలుడు అనగా యమధర్మరాజు, యమధర్మరాజు స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడు అని పేరు వచ్చింది. ముక్తిని ప్రసాదించేవాడు ముక్తేశ్వరుడు. కాశ్యాం మరణానుముక్తి, ముక్తీశ్వరాన్ దర్శనానుముక్తి. కాశీ లోపల మరణించి వారి మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తాడు విశ్వేశ్వరుడు. ఇక్కడ దర్శనం చేత మాత్రాన్ని సర్వ ప్రాణకోడి కూడా తరింపజేస్తున్నాడు ముక్తీశ్వరుడిగా. ముక్తీశ్వర స్వామి వారి పైన 2 నాస్కారంధ్రాలు ఉంటాయి. ఆ నాస్కారంధ్రాల్లో మన అభిషేకం చేసిన నీళ్ళన్నీ కూడా త్రివేణి సంఘంలోకి వెళ్తాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, మధ్యగుప్త సరస్వతి అంతర్వాహినిగా ప్రవేశిస్తుంది. ఈ 3 కలయికే త్రివేణి సంగమం. ఈ క్షేత్రంలో ముక్తీశ్వర స్వామివారి పైన అభిషేకం చేసిన నీళ్లు త్రివేణి సంగమంగా వెలవడంతో సరస్వతి నది కూడా ఉద్భవించునని స్కంద పురాణంత కాళేశ్వర ఖండంలో వివరించిన కాబట్టి ఇక్కడ అభిషేకం చేసిన నీళ్ళన్నీ కూడా త్రివేణి సంగంలోకి వెళ్తాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి నదులుగా త్రివేణి సంగమం వెలిసినట్టు క్షేత్రం. రాష్ట్ర ప్రభుత్వం సరస్వతి అంత్య పుష్కరాల కోసం 30 కోట్ల నిధులు కేటాయించింది. జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్, వీఐపీ ఘాట్ దగ్గర ప్రత్యేక సిట్టింగ్స్ చేశారు. సౌండ్స్, లైటింగ్, ప్రత్యేక డెకరేషన్ చేస్తున్నారు. వీఐపీ భక్తుల కోసం 40 ఆధునిక గుడారాలతో టెంట్ సిటీ నిర్మించారు. అంత్య పుష్కరాలకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తుండటంతో కొన్ని శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారు అధికారులు. నవరత్న హారతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్లా ఉన్నాయి అనేది కాళేశ్వర ఆలయ ఈవో గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. మన జరిగిన సరస్వతి పుష్కరాలు ఘనంగా నిర్వహించారు. ఈ అంత్య పుష్కరాలకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
గత సంవత్సరం మే 15 నుంచి మనం సరస్వతి పుష్కరాలు నిర్వహించుకోవడం జరిగింది. అప్పుడు మనం చేసిన 12 రోజులకు దాదాపు 35 నుంచి 40 లక్షల వరకు మనకు యాత్రికులు రావడం జరిగింది. ఇప్పుడు మనం నిర్వహించుకునే ఏంటంటే సరస్వతి అంత్య పుష్కరాలు. ఇవి మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇది లాస్ట్ టైం మనకు ఎట్లయితే చేసామో ఎంత గ్రాండ్గా చేసామో ఈ సంవత్సరం కూడా అంతే గ్రాండ్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సుమారు లాస్ట్ టైం ఎంత వచ్చారో అంత క్రౌడ్ వస్తుందని అంచనాతోనే ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుందండి. ఈ దాదాపు 12 రోజులు ఎట్లాంటి పీఠాధిపతులు రాబోతున్నారు? గతంలో సరస్వతి పుష్కరాల్లో కూడా ఒక్కొక్క రోజు ఒక పండగ వాతావరణంలో జరిపారు. సేమ్ ఈ అంత్య పుష్కరాల్లో కూడా ఎట్లా పీఠాధిపతులు రాబోతున్నారు? సో గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 12 రోజులకు మనం వివిధ పీఠాధిపతులను కూడా ఆహ్వానించడం జరిగిందండి. మొదటి రోజు అంటే మే 21వ రోజు మనకి మొదటి రోజు ఉదయం 5:43 సుముహూర్తం ఉంటుంది. ఆ రోజే మనకు పవిత్ర స్నానం అనేది ముందుగా కంచి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి వారి స్నానం చేయడంతో మనకి ఈ పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క స్వామీజీ వచ్చి పుణ్యస్నానం ఆచరించడం జరుగుతుంది. 12 రోజులకు 12 మంది స్వామీజీలు కూడా వచ్చి మనకి ఈరోజు పుణ్యస్నానం ఆచరించడం జరుగుతుంది. పుష్కరాల్లో గోదావరి హారతి అనేది ఒక ప్రధాన ఘట్టం. ఈసారి అది ఉంటుందా? సో గత సంవత్సరం మనం ఏం చేసామంటే కాశీ నుంచి పండితుల్ని పిలిపించేసుకొని గోదావరి హారతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా 12 రోజులు గోదావరి హారతితో పాటు కొత్తగా ఈ సంవత్సరం తెప్పోత్సవం కూడా నిర్వహించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. మనకు కాకినాడ నుంచి బోట్ కూడా ఈరోజు రావడం జరిగింది. అంత ఫిట్టింగ్ జరుగుతుంది. సో ఈసారి కొత్తగా హారతితో పాటు తెప్పోత్సవం కూడా నిర్వహిస్తున్నాము. ఇప్పుడు గోదావరి మొత్తం సమ్మర్ ఎండ ఎక్కువగా ఉంది. ఇటు వచ్చే భక్తులకు కావచ్చు చలువ పందిలు, త్రాగునీరు ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? సో లాస్ట్ టైం కూడా మనకు మేలోనే వచ్చింది పుష్కరం. ఈ సంవత్సరం కూడా మేలోనే వచ్చింది. ఈ సంవత్సరం కొంత ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో దానికి అనుగుణంగానే మనం ఏం చేసామంటే ఘాట్లో కావచ్చు టెంపుల్ చుట్టుపక్కల కూడా చలువ పందిరు లేపిస్తున్నాం. ఘాట్లో ప్రత్యేకంగా ఏం చేసామంటే ఈ సంవత్సరం చలువ పందిరి కింద జల్లు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేసి అంటే కొంచెం తుంపర్లాగా వస్తుంటాయి అనమాట. ఆ హీట్ ఏం తట్టుకునే విధంగా ఉండడానికి కూడా ప్లాన్ చేస్తున్నామండి. అలాగే టెంపరీ బస్ స్టాండ్ కానీ పార్కింగ్ ఏరియాస్లో ఎక్కడ కూడా త్రాగునీటి సౌకర్యం ఉంటుంది. చలువ పందిర్లు ఉంటాయి, తాత్కాలిక మరుగుదొడ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం అంతా కూడా చేస్తుంది. గతంలో సరస్వతి పుష్కరాల్లో క్రౌడ్ ఎక్కువగా అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. ట్రాఫిక్లో కూడా చాలా కొంచెం ఇబ్బందులు తలెత్తాయి. ఈ ట్రాఫిక్ సంబంధించిన ఈ ల్యాండ్కి సంబంధించిన గుర్తింపు కావచ్చు ఎట్లా చూస్తున్నారు? మరి ఇబ్బందులు మరోసారి రిపీట్ కాకుండా ఏం చేస్తున్నారు? సో గత సంవత్సరం జరిగిన ఏవైతే లోటుపాట్లు లేవో వాటన్నిటిని సవరించుకుంటూ ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. గతంలో మనకి ఏం చేస్తుంటే కొంత తక్కువ విస్తీర్ణంలో పార్కింగ్ ఏరియాని అలాట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముందే వీళ్ళు అంచనా చేసుకుని దాదాపు 250 ఎకరాల వరకు కూడా భూమిని ఐడెంటిఫై చేసుకొని అంతా చదును చేసి పార్కింగ్ ఏరియాకు సిద్ధం చేయడం జరిగింది. ఇందులో కూడా 2 రకాలుగా ఉందండి. లాస్ట్ టైం మనకి ఏం జరిగిందంటే వర్షం వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ ఉన్న అంతా నల్లరేగడి భూములు బ్లాక్ కాటన్ సాయిల్ కాబట్టి వెహికల్స్ అని దిగబడిపోవడంతో అంతా వాహనాలన్నీ రోడ్ల మీద పార్కింగ్ చేయడం జరిగింది. ఈసారి ఆ ఇబ్బందులు లేకుండా ఏం చేస్తున్నారంటే ఈ నల్లరేగడి భూములతో పాటు పక్కన ఏదైతే ఉందో రెడ్ సాయిల్ ఏదైతే ఉందో వాటిని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు ఇంకో చేసిన ఏర్పాటు ఏంటంటే వన్ వే చేశారు. సో ఒకవైపు నుంచి వెహికల్స్ రావడం, ఒకవైపు నుంచి వెహికల్ వెళ్ళడంతో ఏంటంటే ఎక్కడ కూడా కంజెషన్ కాకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎట్లా మామూలుగా సీఎంతో సహా గవర్నర్కి కూడా ఇన్విటేషన్ ఇచ్చారా? ఎట్లా ఏమని చెప్పారు? మనం రాష్ట్రంలో జరిగే ఒక పెద్ద పండుగ కార్యక్రమం ఇది. దీనికి అందరినీ కూడా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర గవర్నర్ గారిని, అలాగే ఇతర మంత్రుల్ని, ఎమ్మెల్యేలను, ఎంపీలని సో అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు దాదాపు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందండి. దాదాపు అందరూ కూడా వస్తామని చెప్పేసి విల్లింగ్ ఇవ్వడం కూడా జరిగిందండి. దాదాపు ఈ కాళేశ్వరం పుష్కరాలకు పెద్ద సంఖ్యలో వస్తారు. వచ్చిన దర్శనం చేసుకున్న తర్వాత ఈ పులిహార కావచ్చు ప్రసాదాలు, దేవుడి ప్రసాదం ఉంటుంది, దానిలో గతంలో కొంచెం ఇబ్బందిగా మారింది. ఇప్పుడు దానికి అనుగుణ ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి? సో గత సంవత్సరం మనకు అనుకున్న దానికన్నా కొంచెం క్రౌడ్ ఎక్కువ రావడంతో కొంత ఇబ్బంది జరిగినమాట వాస్తవమే. ఈ సంవత్సరం అటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వచ్చిన భక్తులకి ఎలాంటి అంటే లడ్డూ పులిహార అనే ప్రసాదం అనేది వాళ్ళకు ఒక సెంటిమెంట్ లాగా ఉంటుందన్నమాట. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకోవాలని సెంటిమెంట్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే వచ్చే భక్తులకు రద్దీకి అనుగుణంగానే ముందే అంతా సిద్ధం చేసుకొని పెట్టుకోవడం జరిగిందని ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సఫిషియెంట్గా మనకు లడ్డు ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి. మొత్తానికి ఏం చెప్తారు? సరస్వతి పుష్కరాలు ఇటు అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇటు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. వాళ్ళందరికీ ఈ అంత్య పుష్కరాల గురించి ప్రజలకు ఏమని? సో గత సంవత్సరం మీరు చూసుంటారు, మనకు ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో జరిగిన సరస్వతి పుష్కరాలు చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి. సో అంతకు మించిపోయేలా ఈసారి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. మీరు చూసుంటారు ఘాట్లో కానీ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ కూడా.
సో ఈ భక్తులందరూ కూడా లాస్ట్ టైం ఏదైతే తన్మయత్వం పొందారో అదే ఎక్స్పీరియన్స్ ఈసారి కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక వాతావరణం అనేది ఇక్కడ ఉంటుంది. ఈ సమ్మర్ వేసవి కాలంలో వేసవి సెలవుల దృష్ట్యా పిల్లలందరూ కూడా ఉంటారు. సో మరొకసారి వాళ్ళకి ఆ వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి మనకు ప్రవచనాలు కూడా ఏర్పాటు చేశాం. గరికపాటి నరసింహరావు గారు వస్తారు. సో మంచి ప్రవచనాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు అంటే సరస్వతి అంత్యపుష్కరాలకు వచ్చి స్నానమాచరించి స్వామివారిని దర్శించుకొని పుణ్యతులు కావాల్సిందిగా కోరుచున్నాం. అంత్యపుష్కరాలు జరిగే 12 రోజులు వివిధ ప్రాంతాల నుంచి స్వామీజీలు పీఠాధిపతులు రానున్నారు. ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు 21 నాడు మహాగణపతి హోమం ఉంటుంది. 22న సుబ్రహ్మణ్య షాడాక్షరి హోమం, 23న హయగ్రీవ హోమం, 24న నవగ్రహ హోమం, 25న మహామృత్యుంజయ హోమం, 26న దుర్గా సూక్త హోమం, 27న మహాసుదర్శన హోమం, 28న వేద దక్షిణామూర్తి హోమం, 29న స్వయంవర పార్వతీ హోమం, 30న ధన్వంతరి హోమం, 31న మహారుద్ర హోమం, వచ్చే నెల 1న లఘుచండి మహా పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు. కాళేశ్వర త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరిస్తే కోటి యజ్ఞాలు చేసిన పుణ్య ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా శాశ్వత నిర్మాణాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇది మొత్తంగా కాళేశ్వరం సరస్వతి నది అంత్య పుష్కరాలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు. కుంభమేళా తరహాలో ప్రయాగ్రాజ్లో ఏ విధంగా పుష్కరాలు నిర్వహించారో అదే తరహాలో ఇక్కడ పుష్కరాలు సరస్వతి అంత్య పుష్కరాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఆలయ అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సరస్వతి అంత్య పుష్కరాలకు రాష్ట్ర గవర్నర్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, కాళేశ్వర త్రివేణి సంగమం నుంచి.